మాయాసురుడిని కలుసుకున్న తర్వాత విహాన్ ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటాడు. ప్రణీత్ను అపహరించినది సాధారణ వ్యక్తి కాదని, విష్ణుమూర్తికే సవాలు విసిరిన కాలనీధరుడు అనే అసురుడు అని బయటపడుతుంది. ఇది ఒక్క శత్రువుతో కాదు, ఇద్దరు భయంకరమైన అసురులతో జరిగే ప్రాణాంతక యుద్ధమని విహాన్కు అర్థమవుతుంది. ఆ నిజం తెలుసుకున్న క్షణం నుంచే ప్రణీత్ను రక్షించాలనే సంకల్పంతో విహాన్ యుద్ధానికి సిద్ధమవుతాడు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ చివరికి విహాన్ అంధకారణ్యానికి చేరుకుంటాడు. కాళీ, నీకు అవకాశం ఇస్తున్నా. మర్యాదగా నా ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పండి, వాని నాకు అప్పగించండి. నీ ఫ్రెండా? ఎక్కడున్నాడు? వాని కథ కూడా ముగిసింది, నీ కథ కూడా ముగుస్తుంది. కథ కాదు, యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది. నిన్ను ఎదురించడానికి మా అన్నెందుకురా? కొన్ని చాలు. అయితే రా, నిన్ను కూడా పైకి పంపిస్తా. Under the ash you slept so long, wrapped in iron, sealed in bone. Black and low to split the ground. Your name returns without a sound. Eyes like moons in a funeral well. One breath. Hear the drums in the deep black rain. Hear the old blood wake again. Kali. Veins of fire, crown of smoke. Every oath you touch it breaks. Rise, Asura, rise. ఏరా విహాన్, నువ్వు నాతో యుద్ధం చేస్తావా? నువ్వు నన్ను చంపుతావా? నువ్వే నా చేతిలో చచ్చేలా ఉన్నావు కదరా. నిన్ను చంపి ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తా. గరుడా, నువ్వా? ఎన్ని యుగాల తర్వాత కూడా దేవతలు నన్ను ఆపగలరని అనుకుంటున్నారా? నిన్ను ఆపడానికి కాదు కాలనేత్ర, ధర్మాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. ధర్మం దేవతల మాటల్లోనే ఉంటుంది, కానీ అసురుల రక్తంలో కాదు. విహాన్ని కాపాడడానికి నేను ఒక్కనే వచ్చానని అనుకున్నావా? శ్రీకృష్ణ గోవింద ముకుంద మురారి చిన్న చిన్న నాదంలో నీ వీర. ఈ యుద్ధంలో విహాన్ ఒక్కడే కాదు, ధర్మమే అతని వెంట నడుస్తుంది. ఓ కృష్ణ కృష్ణ హృదయ నివసం. ధర్మం నా కాలాన్ని ఆపలేదు. ఇది గుర్తుపెట్టుకో కాలనేత్ర, ప్రతి చీకటికి ఒక వెలుగొస్తుంది. అయితే చూద్దాం గరుడా, నీ వెలుగు వస్తుందో నా చీకటి వస్తుందో. కాళీ, గోవింద ముకుంద మురారి చిన్న చిన్న నాదంలో నీ వీర మారి. అనంద తారంగం నీ ప్రేమ విలాసం. ఓ కృష్ణ కృష్ణ హృదయ నివసం. శ్రీకృష్ణ గోవింద ముకుంద మురారి చిన్న చిన్న నాదంలో నీ వీర మారి. అనంద తారంగం నీ ప్రేమ విలాసం. ఓ కృష్ణ కృష్ణ హృదయ నివసం. ఓటమి అప్పుడు మా అసురులకు ఎందుకు విహాన్? అయినా తప్పు ఆ మాయ చేసే విష్ణువుది.
ఎప్పుడు దేవతల పక్షానే ఉంటాడు. విజయాన్ని కూడా సదా దేవతలకే ఇస్తాడు. ఎందుకు? మీ అసురుల అంతా స్వార్థం కాలనేత్ర. అమృతాన్ని దక్కించుకొని లోకాన్ని సర్వనాశనం చేయాలన్న నీ కుత్సిత బుద్ధి వల్లే నీ మిత్రులైన రాహుకేతుల తలలు తెగి వేరయ్యాయి. కానీ నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం సేవ చేసే గరుత్మంతుడు, వాసుకి మరియు ఆ ఆదిశేషుడు నేడు ఆ ముక్కంటితోనూ ఆ వైకుంఠ వాసునితోనూ సమానంగా పూజలు అందుకుంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకో కాలనేత్ర, స్వార్థంతో కూడిన సహాయం అధర్మం. అది ఎంతటి ఉత్తముడినైనా రాక్షసుడుగా మారుస్తుంది. దానికి నిలువెత్తు సాక్ష్యం ద్వాపర యుగపు కౌరవులు. కానీ నిస్వార్థంతో చేసే సహాయం ధర్మం. అది ఎంతటి రాక్షసుడినైనా దేవునిగా మారుస్తుంది. దానికి నిలువెత్తు సాక్ష్యం ఆ పుణ్య పురుషులు వాసుకి, గరుత్మంతుడు మరియు ఆ ఆదిశేషుడు. అంత కరెక్ట్గానే ఉంది కానీ ఇవి మిస్ అవుతుంది. బ్రో ఒక్క మినిట్. నేనెవరో తెలిసాక కూడా బ్రో ఏంటి విహాన్? అంటే నాకు ప్రాబ్లం ఉంది బ్రో. ఫర్ ఎగ్జాంపుల్, విష్ణువుని మామయ్య అని, శివుడిని పెద్దనాన్న అని పిలవడం నాకు అలవాటు అన్నమాట. సర్లే, ఏదో ఒకటి చెప్పు. అదే మరి మావని పరిస్థితి ఏంటి? కంగారు పడకు విహాన్, మీ వాడి బాధ్యత మా మాయాసురుడిది. క్షేమంగా ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేసేయాలే. ఓ, మామయ్యకి అందుకే లేట్ అయిందా? సరే మరి, నేను వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రమా. ఇక సెలవు. ఓకే బ్రో, బాయ్. ఓం సుపర్ణాయ విద్మహే వినతాసుతాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. ఓం సుపర్ణాయ విద్మహే వినతాసుతాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. ఓం సుపర్ణాయ విద్మహే వినతాసుతాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. ఓం సుపర్ణాయ విద్మహే వినతాసుతాయ